అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. దానం చేయడం వల్లే గౌరవం లభిస్తుంది. అదేందో విందామా? దానం చేయడం వల్లే గౌరవం లభిస్తుంది, కానీ కూడబెట్టడం వల్ల కాదు. మేఘాలు నీటిని దానం చేస్తున్నాయి కనుక వాటి స్థానం పైన ఉంది. సముద్రం నీటిని కూడబెడుతుంది కాబట్టి దాని స్థానం కిందనే ఉంది. దాన ధర్మాలు అనేది సాధారణంగా వాడే పదం. దాన ధర్మం ఈ రెండు వేరువేరు శబ్దాలు అయినా దానం అనేది ధర్మాలలో ఒకటి. దానం అనేది అతి సులువైన ధర్మం. దానం ద్వారా అన్నింటినీ పొందవచ్చును. దానమే పరమధర్మమని గరుడ పురాణములో ఉంది. దానం చేయడానికి ముఖ్యంగా 2 గుణాలుండాలి. అవి దయ, త్యాగభావన. కలియుగములో యజ్ఞయాగాదాలు చేయడం ఎక్కడో కానీ అంతటా సంభవం కాదు. అందువలన ఈ యుగములో దానమే ప్రధానం. ధర్మం అనేది ఋషుల వచనం. దాని వలన సుఖం లభిస్తుంది, సంపదలు వృద్ధి పొందుతాయి, యశస్సు కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది, పాపం హరించుకుపోతుంది, పుణ్యం వస్తుంది. కేవలం తన కొరకే వండుకొను వారు పంచసూన పాప భూయిష్ఠితమగు అన్నమును తినుచున్నారు అని భగవద్గీత 3వ అధ్యాయములో శ్రీకృష్ణ పరమాత్మ తెలిపి ఉన్నాడు. ఈ విషయాన్ని మరింత వివరంగా వ్యాస భగవానుడు శ్రీమద్భాగవతములో చెప్పి ఉన్నాడు. తన అవసరానికి మించిన దానిని ఆశించేవారు, సేకరించేవారు దొంగ అనిపించుకుంటారు. వారు శిక్షార్హులు. కడుపు నిండడానికి ఎంత అవసరమో అది మాత్రమే నీది. ఈ సంపదలు నీ ప్రయోజనం వలన సమకూరలేదు, ఈశ్వరుని దయ వలనే నీవు సంపాదిస్తున్నావు. అందువలన అది ఈశ్వరుని సంపద. నీవు ధర్మకర్తవు. అధిక సంపదలు తిరిగి ఈశ్వరునికే అర్పించాలి. అందుకు ధర్మబద్ధన ధనం దానం, దీన దుఃఖితులకు అసహాయులకు సహాయం చేయడమే మానవ జన్మకు పరాకాష్ఠ. ఇది ఆర్షమత సిద్ధాంతం. దానం చేసే దాతలు కొన్ని నియమాలు పాటించాలి. దానం చేసే ద్రవ్యం దాత స్వార్జితమై ఉండాలి. న్యాయార్జితం, ధర్మబద్ధంగా ఆర్జించిన ధనము వల్లనే దానఫలం లభిస్తుంది. అక్రమార్జిత ధనం దానం చేస్తే సద్గతులు ఉండవు. అది పాపకృత్యం. నీది కానిది నీవెలాగు దానం ఇతరులకు ఇవ్వగలవు? క్షేత్రమెరిగి బీజం, పాత్రమెరిగి దానం అంటారు. సారవంతమైన నేలలో నాటిన విత్తనం మాత్రమే మొలకెత్తి పెరిగి ఫలాన్నిస్తుంది. అట్లే పాత్రుడైన వానికే దానం చేయాలి. అపాత్రునికి ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయరాదు. దానాలు 10 రకాలు అని చెబుతారు. అవి గోవు, భూమి, తిలలు, బంగారం, నెయ్యి, వస్త్రము, ధాన్యము, బెల్లము, ఉప్పు, వెండి. నేటి కాలంలో మరికొన్ని దానాలు ప్రాచుర్యం పొందాయి. ప్రాణదానము, విద్యాదానము, అన్నదానము. దాన ఫలాలు 3 రకాలు. ఒకటి, స్వయంగా పాత్రుడైన వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఇచ్చిన దానికి ఫలితం ఉత్తమం. తన వద్దకు పిలిచి ఇచ్చిన దానికి ఫలితం మధ్యమం. యాచించిన వానికి ఇచ్చిన దాన ఫలితం అధమం. ఇది అధమముదైన దానం చేసినందున దోషం లేదు. ఏమంటే యాచకుడికి మీ అవసరం ఉంటుంది. ధనానికి 3 రకాల గుణాలున్నాయి. 1 దానము, 2 భోగము, 3 నాశము. దానము ఉత్తమమైనది, భోగము మధ్యమమైనది, నాశము అంటే దుర్వినియోగము అధమమైనదని పెద్దలు చెప్తారు. ఉత్కృష్ట దానము చేసిన వారు మనకు పురాణ ఇతిహాసాలలో గోచరిస్తారు. వామనుడికి భూమి దానం చేసిన బలిచక్రవర్తి, రాక్షస సంహారార్థము దేవతలకు తోడ్పడుట కొరకు ప్రాణదానం చేసిన దధీచి మహర్షి, శరణాగతి కోరిన కపోతాన్ని రక్షించడానికి దేహత్యాగానికి సిద్ధపడిన శిబిచక్రవర్తి, ఊంచ వృత్తి ద్వారా సంపాదించిన ఆహారాన్ని అతిథులకు నివేదించిన ముద్గల మహర్షి,
కవచకుండలాలను దానం చేసిన కర్ణుడు రాజర్షి పురుషోత్తమ దాస్ లుండనను ఈ దానమమూర్తులు సరసన చేర్చవచ్చు. దానం వినయంగా, శ్రద్ధగా, అహంకారరహితంగా చేయాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.